ప్రకాశం ఓం నమః, ఓం శాంతి. ఈరోజు ఈ పండగ వాతావరణం ఎందుకు వచ్చినట్టే మన కొత్త ఆత్మ మొదలు చేయండి అని ఆహ్వానిస్తున్నాం. ఆత్మకి నూరేళ్ళు కలదాంశతం ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఈ సంపదలు ఉండాలని అందరూ ఆశిస్తున్నాము. అందరు మీరు కూడా కొత్తగా వచ్చిన బిడ్డని ఆశీర్వదించారు మనస్పూర్వకంగా. ఇప్పుడు దేవుని లేవడానికి చేసినట్టు ఆశ. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో పుట్టిన అందరూ ఏదో మర్చిపోయారు. ఏమిటి మర్చిపోయారు? మన భారతదేశంలో సనాతనంగా ఉన్న వైదిక ధర్మాన్ని మర్చిపోయారు, వేదాలను మర్చిపోయారు. వేదాలలో ఏం చెప్పిందో అది మర్చిపోయారు. కనుక మనందరం ఒకసారి ఆ వైదిక ధర్మాన్ని, ఆ వేదాలని అవలోకనం చేసుకుని తెలుసుకుని అందరికీ తెలియపరచాలి. అలా తెలియపరిచే లాభం అంటే మళ్ళీ మనం ఆ వైదిక ధర్మం 3000 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో ఆ స్థితికి వెళ్తాం. కాకపోతే మనందరం చెట్టుకి పుట్టకి అయిపోతాం. ఏ మతానికి చెందిన వాళ్ళు కూడా అవం. మనం అందరం ఆదిలో ఆ సనాతన ధర్మాన్ని ఆచరించాలి. ఎందుకంటే వేదం ఏం చెప్పిందో అదే ధర్మం. వేదానికి ఎవరైతే విరుద్ధంగా ఉండేవాడు వాడనే భగవంతుడు నమ్మేవాడు కాదు అనేవాడు పూర్వకాలం. ఇప్పుడు ఆ డెఫినేషన్ మారిపోయాయి. ఇప్పుడు వేద విరుద్ధంగా మొత్తం ప్రపంచం అంతా వేద విరుద్ధంగా ఉంది. వేదంలో చెప్పిన ఏకేశ్వరోపాసన లేదు, పరమాత్మ సర్వవ్యాపి అని మర్చిపోయాము, మనలోనే పరమాత్మ ఉన్నట్టు అసలు తెలియదు. అలాంటి స్థితిలో మన భారతదేశం ఒకప్పుడు విశ్వానికి భూమిగా ఉండేది, వేద భూమిగా ఉండేది. మన మొత్తం ప్రపంచం అంతా వచ్చి ఇక్కడ నేర్చుకునేవాళ్ళు. అలాంటి విశ్వవిద్యాలయాలు నలంద తక్షశిల అవన్నీ మనల్ని మరుగున పడిపోయి మన పాశ్చాత్యులు వచ్చి ఈ ఎవరైతే ఈ పర్షియన్ దేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ మనందరినీ, మన వేదాలని, మన సంస్కృతిని చంపేసి అవి మనందరినీ ఒక రకమైన నిర్వీర్యంగా చేశారు. మళ్ళీ మనం ఉత్తేజం అవ్వాలంటే మనం వేదాల వైపు మరలాలి. మరింతేనే కానీ మన సంస్కృతి అంటే మనకు తెలియదు. మనం వేదాల యొక్క గొప్పతనం తెలియదు. అసలు ఎన్ని వేదాలు ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో మన పిల్లలు ఉన్నారు. మనం తెలుసుకుంటే కానీ మన పిల్లలకి చెప్పలేదు. కనుక మన అందరం ఖచ్చితంగా మన భారతదేశానికి ఆయువు కొట్టే వేదాలను మళ్ళీ తెలుసుకోవాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ వైదిక స్థితిలోకి రావాలి. వచ్చి దాంట్లో ఏముందో అది ఆచరిస్తే మనందరం కలుస్తాం. ఈ కులాలు మతాలు అన్నీ పోతాయి. అప్పుడు వర్ణ వ్యవస్థే ఉండేది. ఎవరు ఏ పని చేస్తే ఆ వర్ణం. ఇప్పుడు మనందరం ఏదో కులమనో మతమనో ప్రాంతమనో భాషనో ఏదో విధంగా విడిపోయి మన భారతదేశం అంతా విడిపోతుంది. ఎవరో వచ్చి మనం ఆక్యుపై చేసి మనం పాలించే పరిస్థితి మనం తెచ్చుకున్నాం. ఇంకా మన సంస్కృతిని మర్చిపోయింది. అదే మన వైదిక సంస్కృతి. మళ్ళీ దాన్ని నిర్వహించాలంటే మనందరం దాన్ని తెలుసుకోవాలి. మర్చిపోయిన చెప్పి తెలుసుకుని దాన్ని మళ్ళీ అందరూ తెలియజేయాలి. మన పిల్లలకి, మన పక్క వాళ్ళకి మనం తెలుసుకోవాలి, అందరూ తెలియజేయాలి. అది అలా తెలియజేస్తేనే మనకి మనుగడ ఉంటుంది. మనం ఒక ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటుంది. మన రాబోయే ఎవరికి ధనం ఉన్నాయో వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మనం ఏ మతమో ఏ కులమో మన గ్రంథం ఏమిటో తెలియదు. అందరికీ ఏదో గ్రంథాలు ఉన్నాయి, మన గ్రంథం ఏదో తెలియని పరిస్థితిలో ఉన్నాం. కనుక ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆ వేదాల యొక్క గొప్పతనాన్ని, అనే ఉన్నతిని అందరికీ తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేశాము. కనుక ఆ బాబుని అందరూ మీరు జీవితాన్ని కోరి ప్రార్థిస్తున్నాను. ఆ బాబుకి 3 సంవత్సరాల ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నాను. ఓం నమః, ఓం శాంతి. శ్రీరాముడు ఇది త్రేతాయుగంలో, త్రేతాయుగము త్రేతాయుగంలో శ్రీరాముడు పుట్టాడు.
శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు సంప్రదాయాలకు వేదాలు మణిదర్పణాలు, వేదాలు అనంతాలు. వేదాలకు అపౌరుషయాలని పేరు, అంటే పురుష ప్రయత్నం లేకుండా మనకు అందించబడ్డాయి. ఇవి పరమేశ్వర ప్రసాదితాలు. వేదానికి శృతి, ఆమ్నాయము అని రెండు పేర్లు ఉన్నాయి. శృతి అంటే విని గుర్తుపెట్టుకొని ప్రచారం చేయవలసినటువంటిది. అలాగే గురుముఖత శిష్యులు పరంపరగా నేర్చుకోవడం చేత ఈ వేదానికి ఆమ్నాయం అని పేరు వచ్చింది. శృతులు, ఆమ్నాయములు వేదానికి మరో పేరు, మార్పు. ఇక ధర్మాధర్మ వివేక విచారాన్ని కలిగించేవి కాబట్టి ఏది ధర్మం ఏది అధర్మం అనే విచార చర్చ చేస్తాయి వేదాలు. కాబట్టి వీటిని విత్ అంటే వేదాలు అన్నారు. వేదాలు ఆర్యుల ప్రాచీనతమ విజ్ఞాన కోశాలని సనాతన భారతీయులైనటువంటి అభిప్రాయం. సనాతన భారతీయుల అభిప్రాయం. అది అభిప్రాయాన్ని మనం గుర్తించాలి, గమనించాలి, బలపరచాలి. ఇవి ఆషామాషాగా సాహిత్యం కాదు, వేద సాహిత్యం. ఇది మన విజ్ఞాన కోశాలు. ఆ వేదాలు, వేదం ఒకప్పుడు యజస్సు అనే పేరుతో అఖండంగా ఉండేది. అఖండంగా అంటే ఒకే విధంగా ఉండేది. దాన్ని, అటువంటి వేదాన్ని కృష్ణద్వైపాయన మహర్షి అంటే వ్యాసుడు వేదాన్ని విభజించాడు కాబట్టి వ్యాసుడయ్యాడు. అసలు పేరు కృష్ణద్వైపాయన. అటువంటి వేదాన్ని, యజస్ రూపంలో ఉన్నటువంటి వేదాన్ని కృష్ణద్వైపాయన మహర్షి అథర్వ వేదం. ఈ విధంగా మనం మొత్తం మీద వేదాన్ని 4 చెప్పుకుంటున్నాం. ఈ వేదాలు మంత్రాలు, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు అని మనం 3 రకాలుగా చెప్పుకుంటాం. సర్వస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మామవతు ఓం శాంతి శాంతి శాంతి. హే పరమేశ్వర, నీవే ప్రత్యక్ష బ్రహ్మవని నేను విశ్వసించుచున్నాను. నీవే ప్రత్యక్ష స్వరూపుడని నేను విశ్వసించుచున్నాను. అటువంటి నీ గురించి నేను సత్యాన్ని వచిస్తాను. అటువంటి ప్రత్యక్ష బ్రహ్మవైన ఓ పరమాత్మ, నీ గురించి వేదము ఏమి చెప్పినవో వేదములలో ఉన్నది ఉన్నట్లుగానే వచిస్తాను, సత్యాన్నే వచిస్తాను. ఇటువంటి సత్యవక్తన అయినటువంటి నన్ను, ఇటువంటి సత్యవక్తన అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని సర్వదా రక్షించుదుగాక, రక్షించుదుగాక, రక్షించుదుగాక. వేదాల మీద చూస్తే చాలా అపోహలు ఉన్నవి. వేదాల గురించి సరైనటువంటి అవగాహన ఎవరికి కనబడటం లేదు. ఎవరికి తోచిన విధంగా వారు వేదాల గురించి వల్లి వేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చేసేస్తున్నారు. అసలు వేదాలు ఎప్పుడు వచ్చాయి మనకి? భూమి ఉద్భవించిన, ఈ భూమండలం ఉద్భవించిన తర్వాత
197 కోట్ల సంవత్సరాల క్రితము వేదాలు పరమాత్మ 4 మహర్షులని చెప్పారు. వారు సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఈ విషయాలు వేదాలలోనే ప్రామాణికంగా ఉన్నవి. వేద మంత్రాలలో ఆధ్యాత్మిక రహస్యములు అనేటటువంటి గ్రంథము రచన చేయించారు పరమేశ్వరుడు ఈ ఆత్మ ద్వారా. ఇందులో చాలా విషయాలు మీకు కొడుకులు 12 విషయాలు ఇందులో కనబడతాయి. అని సత్యం. వేద మంత్రాలు ఆధ్యాత్మిక రహస్యములతో చెప్పడం జరిగింది, రచన చేయడం జరిగినది. అది తీసుకొచ్చి ఇక్కడ మేము పెట్టాము. చదవండి, ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందుకు చదవాలి అంటే వేదాలలో ఉన్న రహస్యములు మీకు అర్థమవుతాయి, మంత్రాలలో ఉన్న రహస్యములు మీకు అర్థమవుతాయి. 4 మహర్షులకి 4 వేదములు పరమేశ్వరుడు వారి సమాధి స్థితిలో ప్రసాదించారు. ఋగ్వేదము అర్జున అనే మహర్షి ఆయన ఇదేం చెప్తున్నారు తీరనిది చెప్పారు. దీనికి ప్రమాణము వేదలో ఇందులో ఈ పుస్తకాలు రచించాను చూడండి. యజుర్వేదము వాయుమని మహర్షి ద్వారా పరమేశ్వరుడు సమాధి స్థితిలో ఉన్నప్పుడు ప్రసాదించాడు. దానికి ప్రమాణం వేదంలో ఉంది ఇక్కడ ఈ గ్రంథంలో. సామవేదము ఆదిత్య అనే మహర్షి ద్వారా సమాధి స్థితిలో ఉన్నప్పుడు ప్రసాదించాడు. దానికి ప్రమాణం ఇదే గ్రంథం వేదాలే. లేకపోతే అధర్వవేదము అంగీరస్ అనే మహర్షి ద్వారా పరమాత్మ చెప్పారు. దానికి ప్రమాణం ఇదివరే కనబడుతుంది. సామవేదము మంత్ర సంఖ్య ఇందులో వెయ్యలేదు. 28వ మంత్రము 4 మహర్షులకి 4 వేదములు చెప్పినట్లుగా సామవేదం 28వ మంత్ర సంఖ్య కనబడతాది. రీసెంట్ గా మేము చేస్తూ చూస్తుంటే వేదాధ్యానం సామవేద అధ్యానం చేస్తూ వస్తుంటే అందులో కనబడతారు. చూశారు కదా సామవేదం 28వ మంత్రములు సంఖ్య. వేదములు 4 మహర్షులకి పరమాత్మ 4 వేదములు చెప్పారు. సర్వ మానవులకు ఒకటే జాతి మానవ జాతి. వేదాలలో కుల వర్ణ వ్యవస్థ లేదు, వృత్తి వర్ణ వ్యవస్థ ఉన్నది తప్ప కుల వర్ణ వ్యవస్థ లేదు వేదాలలో. తర్వాత ఇవన్నీ ప్రారంభమైపోయి వచ్చేసేసాయి. సరే, వేదములు మరుగులు ఎప్పుడు పడ్డాయి అని గ్రహించి చూస్తే ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులు వచ్చిన దగ్గర నుంచే వేదములు మరుగులు పడిపోయాయి. కారణం ఒక్కొక్క సంస్థ స్థాపకులు ఆ యొక్క భక్తి యొక్క భావోద్వేగంతో, భక్తి యొక్క పారవశ్యముతో, అచంచలమైన భక్తితో, వారి యొక్క ఇమాజినేషన్స్ తో పరమాత్మ స్వరూపానికి వారి ఆత్మ సమర్పణ గావించుకుంటూ అందుకు కావలసిన విధానములతో వారి జీవన విధానం సాగించుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత వచ్చిన ఫాలోవర్స్ ఒక మతముగా ఏర్పడి దాని మానవత్వం సగం మానవ నుంచి ఒక చీలిక ఏర్పాటయి ఒక మతముగా మనం అందరి ముందు కనబడతాయి. ఆ మతంలో ఉండినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు ఇవన్నీ కూడా మొత్తం మానవ జాతి నుంచి విడిపోయి అదొక ఆధ్యాత్మిక సంస్థగా ఏర్పాటైపోయింది. కాలక్రమేణా చూస్తూ వస్తూ ఉంటుంటే భారతదేశంలో వివిధ మతాలు, వివిధ ఆధ్యాత్మిక సంస్థలతో మానవ జాతి మొత్తం దేవుడి పేరుతో చీల్చివేసేస్తారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు లాగా XYZ నామములతో ఏ విధంగా అయితే రాజకీయ పార్టీలు ఉన్నారో అలాగే ఆధ్యాత్మిక సంస్థలు కూడా XYZ అనే నామములతో ఈ ఆధ్యాత్మిక సంస్థలు ప్రజల మధ్యకి వచ్చి వేద నుంచి ప్రేరణ చేసేసాయి. వేద జ్ఞానమే చెప్తున్నాను, వేదమే ప్రమాణములు చెబుతూ వేదం అనేటటువంటి ముసుగులో ఈ ఆధ్యాత్మిక సంస్థలన్నీ జీవనయాత్ర సాగిస్తాయి. దానికి జవాబు ఈ మంత్రాలు, వేద మంత్రాలు, ఆధ్యాత్మిక రహస్యం అనే గ్రంథంలో వివరించి చూపించాం. మీరు చదవండి. అందుకే మా స్లోగన్ వేదాలు చదవండి, వేదాలు చదివించండి,
వేదాలు వినండి, వేదాలను వినిపించండి. ఒక్కసారి పరిశీలించుకోండి, మీరు అర్థమవుతారు. ఒక ఆధ్యాత్మిక సంస్థకు అక్కడ విభిన్నమైనటువంటి సాంప్రదాయాలు, విభిన్నమైన ఆచారాలు, సాంప్రదాయ ఆచారాలలో నిష్ఠాపరులవుతున్నారా, లేకపోతే ఆ సంస్థ స్థాపకుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక అతని యొక్క భావోద్వేగ భక్తి యొక్క పారవశ్యంతో ఏమి చెప్పిన దానికి కనెక్ట్ అవుతున్నారా? మీరు చండి ఆలోచించే ముందు మీ లక్ష్యం ఏమిటి, మీ గమ్యం ఏమిటి, ఎందుకు మీరు జన్మించారు? సంపదలక, ఐశ్వర్యముల గురించా, సంఘములో ఒక పొజిషన్ గురించా? దీనికి జన్మించాము. మృత్యుం జన్మమృతస్య జన్మ మరణం అనే కాల చక్రంలో చావడము పుట్టడము ఇదేనా మన లక్ష్యము? ఆధ్యాత్మిక సంస్థల వెంట వెళ్ళి ఆ సంస్థ ఫాలోవర్స్ గా అయిపోయి అది ఏం చెప్తున్నారో చెప్పినటువంటి ఆ ఆచార సాంప్రదాయాన్ని శిరోధార్యం చేసుకుని వాటిలో నిష్ణాతులైపోయారే తప్ప సంస్థ స్థాపకుడు ఏ విధంగా తయారయ్యాడు ఆ విధంగా మీరు అవుతున్నారా? 4 వేదములలో ఎక్కడ చూసినా వ్యక్తి ఆరాధన లేదు, ప్రకృతి ఆరాధన లేదు, ఒక్క పరమాత్మ ఆరాధన మాత్రమే ఉన్నది. వేదాలలో ఇప్పుడు ప్రస్తుతం మనకి కనబడేటటువంటి 4 వేదములలో 20,500 మంత్రోచ్చరణలు కనబడుతుంటాయి. ఈ 20,500 మంత్రములలో ఒక్క నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము జగత్పిత అఖిలాండ కోటి నాయకుడు బ్రహ్మాండ నాయకుడు ఆ పరమేశ్వరుని ఉపాసన గురించే వచ్చినది. మరి మీరు ఎవరు ఉపాసిస్తున్నారు? దేనికోసం ఉపాసిస్తున్నారు? మీరు ఒక పొజిషన్స్ గురించా, భక్తనే వేషం వేసుకోవడానికా, జ్ఞానమని ముసుగులోనా? ఆలోచించారా? ఆలోచించండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎక్కడికి నీ ప్రయాణం? ఎందుకోసం జన్మించాము? మీరు అనుభవిస్తున్న సంపదలు, ఐశ్వర్యము, ఈ యొక్క వ్యక్తులు, ఈ యొక్క సాంగత్యం ఉండేటువంటి వారు ఎవరైనా కావచ్చు, వీరందరూ మీకు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు పూర్వజన్మ కృతం కర్మ రుణానుబంధ రూపేణ భాషములందరూ కూడా భర్త, భార్య, బిడ్డలు, ఐశ్వర్యము అక్కడ మీరు చేస్తున్నారు, ఇక్కడ మీరు అనుభవిస్తున్నారు. అలాగే ఏ సంపదల కోసం మీరు ఈ పౌరాణికులు చూపించిన విధానాలతో దైవం పేరుతో మీరు ఆరాధిస్తున్నారు? నా ప్రియ బంధువులు, ప్రశ్నించుకున్నారా? పరిశీలించారా? దైవం పేరుతోటి మీరు ఎవరిని ఎందుకు ఆరాధిస్తున్నారు? అసలు దేవుని ఎందుకు ఆరాధించాలి? దేవుని ఎందుకు పూజించాలి? మీ భాషలో, మీ భావనలో పూజించడము, ఆరాధించడం అంటే పౌరాణికులు నేర్పించిన విధానములతో చేసే విధానమై ఈ పూజ. పౌరాణికులు చెప్పినటువంటి విధానంతో ఆచరించడమే భక్తియా? మీరు చేస్తున్న భక్తి అంతా అనుకరణ భక్తియే. వేద ప్రమాణములతో, వేద విహితమైన కర్మలతో ఈ భక్తి జరగటం లేదు. అలాగంటే మీ మనసుకి కోపం వస్తుంది. సంస్థ స్థాపకులు చెప్పిన విధానాలతో శిరోధార్యం చేసుకుని భయపడిపోయి వ్యక్తులకి, లేదా పొజిషన్స్ పోతాయేమో అనేటువంటి భయపడిపోయి సంఘంలో ఇంతవరకు ఒక మార్గంలో నడుస్తూ వస్తుంటే ఇప్పుడు వైదిక ధర్మంలోనికి వెళితే దీన్ని విడిచిపెట్టేస్తే వీళ్ళు అందరి దగ్గర నుంచి నాకు వ్యతిరేకత వచ్చేస్తుంది అనే భయంతో మీరు జ్ఞానులమని, భక్తులమని తిరుగుతున్నారా? లేదా మీ స్వార్థం గురించి, ఏ లక్ష్యం గురించి అవుతుందో ఆ లక్ష్యాన్ని మీరు స్వార్థంగా చేసుకొని దానికోసం మీరు జీవిస్తున్నారా? ఆలోచించరా? పరిశీలించారా? దేనికోసం మీరు భక్తి వేస్తున్నారు?
చేస్తున్నారు. భక్తి అనే ముసుగులో మిమ్మల్ని మీరు వంచుకుంటున్నారు. ఈ విధానాల భక్తి ఎక్కడా కూడా లేదు. అలా కాదండి, భక్తి అనేటువంటి ధనము, భక్తి జ్ఞాన వైరాగ్యం ముట్టండి, భక్తి మొదటి పెట్టండి. 3% కరెక్టే, భక్తి మొదటి పెట్టే. ఏ భక్తి? భక్తో మధ్యాసి నమస్కుడు. ఈ భక్తి ఏం చెప్తున్నాడు? నీ మనస్సును నాకు అర్పించుంటున్నాడు. ఎవరికి అర్పించారు మీరు ఈ మనస్సుని? ఎవరికి భక్తి చేస్తున్నారు మీరు? కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు భక్తులండి, నేను జ్ఞానులని చెప్పుకుంటున్నా ఈ మధ్యని. వాళ్ళేం జ్ఞానులు, వీళ్ళేం భక్తులు. అసలు భక్తి యొక్క అర్థమే తెలియకుండా వాళ్ళు భక్తిని విడగొట్టేస్తున్నారు ఈ మానవ జాతిని. అది భక్తి వారు విడగొట్టే అవిద్య. అది భక్తి అనగా ఆత్మార్పణ, ఆత్మ సమర్పణ. ఎవరికి సమర్పణ కావాలి? మీరు దేనికి సమర్పణ కావాలి ఆలోచించండి. దీనికి మీ లక్ష్యం కావాలి. మీ లక్ష్యం ఒక్కటే, మోక్ష ప్రాప్తి. ఈ జనన మరణం అనే కాల చక్రం నుంచి మీరు బయటికి రావాలి. అలాగంటే పరమాత్మ లైన్ అయిపోతామా? అందరికీ కూడా ఒక విధమైనటువంటి దోష అభిప్రాయం ఉన్నది. పరమాత్మలో ఆత్మ ఎన్నటికీ లయము కాదు. మనకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నవి. అద్వైత సిద్ధాంతం వచ్చింది, శంకర భగవత్పాద వారు తీసుకొచ్చారు. ద్వైతం కానిది అద్వైతం. దాని గురించి వివరించి చెప్పండి, చాలా వస్తాయి. ఈ అద్వైత సిద్ధాంతంలో తీసుకొస్తే ఒక్కరే దేవుడు, నా ద్వితీయో, నా తృతీయో, నా చతుర్థో, నా పంచమే, ఏకమేవ ఏకని చెప్పేసి మనకి అమరవేదం 451 మంత్రం చెప్తారు. ఉన్నవాడు ఒక్కడే. ఆ ఒక్కరికి మీరు ఆత్మార్పణ గావించుకోవాలి. మనం నేను చదువుతున్నప్పుడు సామాన్యంలో 90 మంత్రం చెప్తుంది. ఇంకా చెప్తుంది, అంతర్యజ్ఞము బాహ్య యజ్ఞము చేయాలన్నది. బాహ్య యజ్ఞం అనగా ప్రతి కర్మ యజ్ఞమే. మీరు చేసే ప్రతి కర్మ యజ్ఞమే. అటువంటి యజ్ఞాల అన్నింటిలో కన్నా ప్రఖ్యాతమైనటువంటిది, విశ్వ కళ్యాణమైనటువంటిది ఒక యజ్ఞం ఉన్నది. అది దేవయజ్ఞం. ఈ ప్రకృతిని శాంతింపచేసేటటువంటిది, ప్రకృతికి శుభకరమైనటువంటిది చేసే యజ్ఞమే దేవయజ్ఞము. అటువంటి దేవయజ్ఞంలో 5 కృతులు ఉంటాయి. అందులో మొట్టమొదటి బ్రహ్మయజ్ఞం అంటారు. బ్రహ్మయజ్ఞం కైలాసానికి పోతాము లేదా దేవిపురానికి పోతాము అని ఈ విధానాల పురాణాల్లో చెప్పిన విధానాలతోటి, దానికి ప్రవచనకాలు చెప్పిన విధానాలతోటి మిమ్మల్ని మీరు వంచింపజేసుకుంటున్నారు. రండి వేదానికి, బ్యాక్ టు వేదాస్, బ్యాక్ టు సనాతన ధర్మ. ఏం బోధిస్తున్నది మీకు అర్థమవుతాయి. అష్టాంగ యోగాంగ సాధనలో యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, బ్రహ్మచర్య, ధారణ, ధ్యాన, సమాధి 8 మెట్లు భగవంతుని చేరడానికి. 8 మెట్లు మీ జీవితంలో ఎక్కడ ఆచరిస్తున్నారు అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అందరినీ కూడా ఎందుచేత మీరు అందరూ భక్తులుగా మారారు కాబట్టి, జ్ఞానులుగా మారారు కాబట్టి, జ్ఞానులను చెప్పుకుంటున్నారు, భక్తుల్ని విడగొట్టేస్తున్నారు కొంతమందిని. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, నా ప్రియ ఆత్మీయ సోదరుల ద్వారా అర్థం చేసుకోండి. వేదాలు అనేటువంటి అపురుషేయములు. వేదములు మనకి ఎప్పుడో 197 కోట్ల సంవత్సరాల క్రిందనే మనకి వేదాలు వచ్చేసాయి. భారతదేశంలో గురుస్థానంలో ఉంటుండేది, అద్భుతమైన జ్ఞాన సంపదతో ఉండేది. ఈ సంస్థ వచ్చిన దగ్గర నుంచే వేదాలు మరుగునపడిపోయాయి. సంస్థ స్థాపకులు ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో అవన్నీ శిరోధార్యం చేసుకుంటూ వాటినే వేద జ్ఞానంగా చెప్పుకుంటూ ప్రచారంలోకి వచ్చేసేసారు. ఇప్పుడు ఇక్కడ ఒక చిత్రంగా చూడబోదు. విష్ణుడు, శివ, శంకర, లక్ష్మి, పార్వతి, వీటన్నిటి అర్థాలు ఇందులో మీకు చూపించిన వేద ప్రమాణాలతో చూపించా. అర్థం చేసుకోండి. పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, అజన్మ, అభోక్త, అవ్యక్త, అశరీరి అని చెప్పుకుంటూ వస్తున్నప్పుడు అనంత శక్తి అది. ఆ అనంత శక్తికి ఎక్కడ రూపము కానీ జన్మించినట్టుగా కానీ వేదాల్లో
వార్తలు మాత్రం కూడా చూపించండి. శిరస్సు వంచుతానని నేను ఈ పండితుల్ని, విద్వాంసుల్ని, ప్రవచనకారుల్ని, జ్ఞానుల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు వేద ప్రమాణాలతో. వేవేష్టి వ్యాప్నోతి చరాచరం జగత్ సావిష్ణు సర్వత్రా వ్యాప్తమై అణువునందు విద్యామానుడై సర్వత్రా ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే పరమాత్మ. అలాంటి పరమాత్మ శరీరం ధరించినట్టుగా ఎక్కడా కూడా లేదు. ఈ గ్రంథంలో మీకు 9 మంత్రాలు చూపించాను పరమాత్మ శరీరం ధరించడు అని. పరమాత్మ శరీరం ధరించడాన్ని ఒక్క మంత్రం, హాఫ్ మంత్రం చూపించండి, తెలుసుకుందాం. మనకు కావలసిన సత్యం, సత్యాన్ని గ్రహించి, సత్యాన్ని తెలుసుకొని, సత్యాన్ని అంగీకరించి సత్య మార్గంలో నడిస్తేనే జీవితం చరితార్థమవుతుంది. లేని పక్షంలో లాగే సాగిపోతుంది. బ్రహ్మ మీరు అనుకునేటటువంటి 4 శిరస్సులతో ఉన్న బ్రహ్మ ఎక్కడ కూడా ఎవరు లేరు. మీరు పురాణంలో చూపించారు ఆధ్యాత్మిక రహస్యములతో, విష్ణువు చూపించారు కానీ ఆధ్యాత్మిక రహస్యములతోటి. అవి తప్పు పట్టడానికి వీలలేదు, కానీ అందులోని రహస్యాన్ని గ్రహించాలి. యోగినే జగన్మానీయనా బ్రహ్మతి వర్తయతి సా బ్రహ్మ. అనంతమైనటువంటి ఈ మహావిశ్వాన్ని రచించి వృద్ధి చేసేటటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ పేరు బ్రహ్మ. 4 మహర్షులకి 4 వేదములు ప్రసాదించిన తర్వాత ఈ 4 మహర్షులు 4 వేదములను ఒక వ్యక్తికి చెప్పుకుంటూ వచ్చారు. ఋషి ఒక వ్యక్తికి, ఆయనకి పేరు బ్రహ్మ. బ్రహ్మ అనగా జ్ఞానము. 4 మనుషులకు చెప్పిన జ్ఞానం ఆయన స్వీకరించారు కాబట్టి ఆయనకి బ్రహ్మణ నామకరణం వచ్చింది తప్ప 4 వేదములతో 4 శిరస్సుల జ్ఞానము అక్కడ ఒక వ్యక్తి స్వీకరించారు. ఆ వ్యక్తి ఈ ప్రపంచమంతా తిరుగుతూ ఏక సంతాగ్రాహులని అందరినీ కూడా సేకరించి వాళ్ళందరికీ కూడా జ్ఞానం బోధిస్తూ వేద ప్రచారం చేసుకుంటూ వచ్చేసారు. కాలక్రమేణా వేద ప్రచారం అంతా వ్యాప్తమవుతూ సర్వత్రా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ విధంగా చూస్తున్నాం, వేదమే కనబడకుండా పోయింది. ఈ పురాణాలతోటి, కొన్ని వాస్తవాలతోటి, కొన్ని అవాస్తవాలతో రచన జరిగినటువంటి ఈ శాస్త్రాలతోటి, ఈ గురువులతోటి, బాబాలతోటి మొత్తం జ్ఞానమంతా మరుగున పడుతూ సనాతన వైదిక ధర్మానికి ఇప్పుడుండే విధానానికి పూర్తి లేకుండా పోతుంది. ఎక్కడికక్కడ వేదాలు చదవాల్సిన పని లేదు అని చెప్పుకునేటువంటి ఆధ్యాత్మిక సంస్థలు కూడా వచ్చేస్తాయి ఈ రోజున. కాబట్టి ప్రియ ఆత్మబంధువులు, సమయం కూడా చాలా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ తర్వాత చెప్పుకుంటాం. తర్వాత మేము మీ అందరికీ కూడా వేదము మేము తెల్లవారుజామున 5 గంటలకి ఆన్లైన్ లో యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. మీరు మా యొక్క ఆన్లైన్ క్లాసెస్ రావచ్చు. చాలా మంది అటెండ్ అవుతున్నారు. ఈ ఆన్లైన్ క్లాసులో మేము చాలా చక్కగా డిజైన్ చేసాము ప్రోగ్రాము. ఈ శరీరంలో 5 భాగాలు ఉంటాయి. 1 లివర్, 2 కిడ్నీస్, 3 లంగ్స్, 4 హార్ట్, 5ది బ్రెయిన్ మస్తిష్కం. ఈ 5ంటికి కూడా చక్కటి మృదుమధురమైన ఎక్సర్సైజ్ తోటి ఈ బ్రీతింగ్ ట్రాక్ ని శుద్ధి చేస్తూ యోగ మార్గానికి దీన్ని మార్చేటువంటి విధంగా కొన్ని ప్రక్రియ ప్రాణాయామ ప్రక్రియలతో నేర్పిస్తున్నాము. నేర్చుకోండి. అలాగనే మొట్టమొదట ఈశ్వర స్తుతి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. తర్వాత యోగ సాధన, ఈ ప్రాణాయామ ప్రక్రియలు ప్రారంభమవుతాయి. తర్వాత వేదాలలో చెప్పిన విధానములతో స్తంభవృత్తి ప్రాణాయామము, బాహ్య స్తంభవృత్తి ప్రాణాయామం, అంతఃస్తంభవృత్తి ప్రాణాయామం, బాహ్యాభ్యంతర స్తంభవృత్తి ప్రాణాయామం, ఇలాంటి ఈ విధానాలతో మీకు యోగ సాధన నేర్పిస్తాము. అదైన తర్వాత సంఖ్యావందనం ఉంటుంది. సంఖ్యావందనం అనేటువంటి పరమాత్మ చెప్పిన వేద ప్రమాణంతో మన మహర్షులు, మన ఋషులు, శ్రీరామచంద్రుల ప్రభు వారు, శ్రీకృష్ణ వారు వీళ్ళందరూ కూడా సంధ్య వార్చేవారు. ఎంతమంది సంధ్య వార్చుతున్నారండి? దీనికోసం నినాదిస్తున్నారు. ఆ శ్రీరాముడు ఆచరించిన విధానాలతో ఈ జీవన విధానం సాగుతుందా? అప్పుడు చెప్పండి ఏ శ్రీరామానికి మీకు ఆరోగ్యం వస్తారు. లేకపోతే చెప్పుకోవడమే. శ్రీరామచంద్రుడు ప్రభు వారు, శ్రీరాముడు వారు ఏం చేశాడు వారి జీవన విధానంలో పరిశీలిస్తే ఏ రోజు కూడా వారు సంఖ్యావందనం వార్చకుండా కార్యక్రమాలు చేసేవారు కాదు. పితృవాక్య పరిపాలకులుగా, ఏకపత్ని వ్రతులుగా, ప్రజలకు జనరంజకంగా పరిపాలించిన దివ్య పురుషుడు, వేదాంగ పారంగతుడు. కాబట్టి శ్రీరాముడు లీలామానుష శరీరంగా మనమందరం కూడా ఆ దైవ స్వరూపానికి ప్రత్యేకంగా పెట్టుకున్నాం. మనమందరం గుళ్ళలో శ్రీరాముడు లాగా నేను ఎందుకు తయారు కావాలను, ఏకపత్ని
ఒట్టుగా నా శ్రీమతిని తప్ప ఏ ఒక్క స్త్రీని కూడా మాతృమూర్తిగా చూస్తాననే దృష్టి ఎందుకు మీకు కలగడం లేదు? ఈ కుటుంబంలో సోదరుని ఎంతవరకు ప్రేమిస్తున్నారు శ్రీరాముని లాగా వేదాలలో చాలా వివరించి చెప్పుకుంటూ వచ్చింది. మనం చెప్తున్నా ఏమంటున్నా సార్, అది చూడగారు 127 126 127 ఉంటుంది. అష్టాంగ యోగాంగ సాధన చేయమన్నాడు పరమేశ్వరుడు. ఈ అష్టాంగ యోగం ఎంతమంది చేస్తున్నారు? ఓ భక్తి చేస్తున్నాము దేవుడి పెద్దది. ఎవరికి కావాలి నీ భక్తి? నీకేమో ఆ భక్తి నీకు లక్ష్యం ఇచ్చేది తీసుకుని వస్తుందా? అప్పుడు ఆత్మ బంధువులు నిజమైన భక్తి ఏమిటంటే ఆత్మార్పణ. భవిష్యులా అంతరయజ్ఞములో నీ హృదయాన్ని యజ్ఞ వేదికగా చేసుకొని ఆ యజ్ఞ వేదికలో నీ మనస్సుని, నీ బుద్ధిని, నీ ప్రాణములను ఈ కట్టుని సమర్పించి ఆత్మ యజమాని అయి ఆత్మహోతగా అయి అక్కడ శబ్దములతో వేద వాణులతో నన్ను స్తుతించు అని మొక్కలు చెప్పింది. మరి ఏం చేస్తున్నావు? ఇక్కడికి నీ ప్రయాణం కొన్ని సంస్కారాలకి, భక్తి యొక్క సంస్కారాలతోటి జ్ఞానమైనటువంటి వ్యక్తులు బోధించినటువంటి సంస్కారాలకి మీరు అలవాటుపోయి ఆ వాటినే చేసుకోగలుగుతుంది. నా ప్రియ ఆత్మబంధువులు, ఈ యొక్క విద్యని, వేద విద్యని అన్నింటినీ మీరు అర్థం చేసుకొని మీరు మీ జీవితంలో అనుష్ఠానం చేసి మీ జీవితాన్ని చరితార్థం చేసుకుంటారని మనస్సులందరినీ అర్పిస్తూ